ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు, చెప్పేది కూడా ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఏకఖండంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒకసారి ముఖ్యమంత్రిని చేయబోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకే ఎజెండాతో ప్రజలందరి గుండె చప్పుడుగా ముందుకు పోతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అనేది మరి ఒకసారి ఆంధ్ర రాష్ట్రం అంతా మారుమోగిపోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అని ఏ రోజైతే చెప్పాడో ఆ రీతిగానే ఈ క్షణం వరకు కూడా ప్రజా సంకల్ప యాత్రలో తను ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నవరత్నాల రూపంలో ప్రజలకు అందించడంలో కానీ అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండిటినీ కూడా రెండు కళ్ళుగా చేసుకుని కరోనాను సైతం అధిగమించి మరి ఎక్కడా కూడా ప్రజలకి ఏ కష్టం కూడా కలగనివ్వకుండా ఏ ఇబ్బంది అయినా తనే ఎదుర్కొంటూ ప్రజలకి మాత్రం మంచిని అందించినటువంటి, అలాగే పేదరిక నిర్మూలన అనేది ఒక విద్యతోనే సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అది వైద్య రంగంతోనే సాధ్యమవుతుంది అన్నట్లుగా నాడు నేడు ద్వారా ఇటు విద్యారంగాన్ని అటు వైద్య రంగాన్ని ఎవరు ఊహించినంత ఎత్తులోకి తీసుకువెళ్ళి నిలబెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, ఏదన్నా ఒక ఆరోగ్యపరమైన సమస్య వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు ఎంతో ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మొన్న 1వ తారీఖునే విలువ తెలిసింది, వాలంటీర్ల విలువ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైవిధ్యత అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ముఖ్యంగా అవ్వ తాతలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాలంటీర్ల సేవని సైతం శంకించి మరి వాళ్ళు పార్టీని ఏదో ప్రమోట్ చేస్తున్నారు అనే నిందలు వాళ్ళ మీద వేసి కంప్లైంట్లు ఇచ్చి ఏదో బావుకు తిందామని చంద్రబాబు నాయుడు ఏదో ప్లాన్ చేశాడే కానీ మరి అవ్వ తాతలందరూ కూడా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి ఒకప్పుడు నువ్వు పాలన చేసిన టైంలో ముసలాళ్ళు, వికలాంగులు, మరి పెద్దవాళ్ళు అందరూ కూడా గంటలు నిలబడి సర్వర్లు పనిచేయక 4 రోజులు 5 రోజులు 10 రోజులు పెన్షన్లు ఇచ్చినటువంటి నేపథ్యం. కానీ ఈనాడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కూడా అవ్వాతాతలకి తలుపు తట్టి 1వ తారీఖు పొద్దున 6 గంటలకే ఇచ్చినటువంటి సందర్భం ఈ 5 ఏళ్లలో చూశారు. ఇంటి వద్దకే పరిపాలన, ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఆ వేరియేషన్ అనేది కూడా మన 1వ తారీఖున ప్రతి ఒక్కరికి బాగా తెలిసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే ఈ సచివాలయ వ్యవస్థని, ఈ వాలంటీర్ వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తాడు, మళ్ళీ మన బతుకుల జన్మభూమి కమిటీలకి బలైపోవాల్సిందే అనేటటువంటి ఆలోచన ప్రజలందరూ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన మీద, ఆయన దక్షత మీద, ఆయన దిశ మీద, ప్రజలకి ఆయన చూపించే జవాబుదారీతనం మీద ఇప్పటి వరకు ఆయన ప్రజల కోసం చేసినటువంటి సేవ కానీ, ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి రూపాయికి జవాబుదారీతనం కానీ ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా, క్రిస్టల్గా, క్లియర్గా ప్రజల ముందు ఉన్నాయి. కాబట్టి పెత్తందారీ వ్యవస్థతో పోరాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మరి ఒకసారి పట్టం గట్టి ప్రజలు ఆ సింహాసనం ఎక్కించబోతా ఉన్నారో, ఈ మహావిష కూటమి ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళు తెరుచుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రం అంతా సింగిల్ ఎజెండా, సింగిల్ సింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.